హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ సిస్టమ్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 57,974 రన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకి మార్నింగ్ సెషన్లో మనకి గ్యాప్ అనేది ఓపెన్ అయింది. 57,700 దగ్గర గ్యాప్ ఓపెన్ అయింది. ఓపెన్ అంటే మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయితే మనకి ఆల్రెడీ చెప్పాను కదా, ఇంతకుముందు రెసిస్టెన్స్ కూడా మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ మారుతుందని చెప్పాను. సో దీని కింద ఓపెన్ అయిన మన రెసిస్టెన్స్ లెవెల్ మనకి ఎగ్జాక్ట్గా మనకి పాయింట్ దగ్గర మనం కరెక్ట్ బేస్ చేసుకుని మనకి కరెక్ట్ పాయింట్ దగ్గర మనకి రెసిస్టెన్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యి ఆ లెవెల్ దగ్గర నుంచి మనకి సెల్లింగ్ ప్రజలకి రావడం జరిగింది. సో ఇక్కడ అయితే నేను బైక్ చేసానమాట రెసిస్టెన్స్ అనేది అక్కడ నుంచి సింగిల్ మూమెంట్ డౌన్ సైడ్ ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మంచి ప్రాఫిట్గా బుక్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ నేను చెప్పాను, ఇది ఈరోజు వాల్యూమ్తో మనం చూసుకుంటే కొద్దిగా మార్కెట్ బేస్ చేసుకుని ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది ఈరోజు మనం చూసుకుంటే. సో ఈ సపోర్ట్ లెవెల్కి మల్టిపుల్ టైం లెవెల్ నేను టెస్ట్ చేసింది, మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఈ రోజు కూడా ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుని ఒక ఆప్షన్ మనం లేదు. ఒకవేళ అగైన్ మార్కెట్ డెవలప్ వస్తే మళ్ళీ అగైన్ మనకి సపోర్ట్ తీసుకునే అవకాశం మనకి ఉందన్నమాట. కానీ ఇప్పుడు కాదు, మనకి ఎప్పుడైనా మనకి 1 వీక్ తర్వాత మళ్ళీ అగైన్ ఈ లెవెల్ వస్తుందో డెఫినెట్గా సపోర్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా మనకి ఈ లెవెల్ మనకి ఎప్పుడైతే ఈ లెవెల్ నాకు బ్రేక్ అయిందో నేను ఏదో కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. కాల్ ఆప్షన్ బై చేసాను, ఈ లెవెల్ దగ్గర అయితే ప్రాఫిట్ బుక్ చేయడం కూడా జరిగింది. సో అదేవిధంగా ఈ లెవెల్ ఎప్పుడైతే నాకు బ్రేక్ అయ్యి సపోర్ట్గా మారుతుందో, సో ఈ లెవెల్ దగ్గర నేను లాస్ట్ మినిట్లో కాల్ ఆప్షన్ బై చేసి 2 నుంచి 3 రూపీస్ వరకు అయితే 2-3 రూపీస్ అంతవరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, అంటే మనకి హోల్డింగ్ పర్పస్ నేను ఎందుకంటే రాంగ్ బయింగ్లో వెళ్తుంది మార్కెట్. అది క్షణం మిడిల్ పాయింట్ ఆఫ్లో ఉందన్నమాట. మార్కెట్ మిడిల్ పాయింట్ ఆఫ్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు మనకి ఉంది. కానీ ఈ మిడిల్ పాయింట్ ఆఫ్లో మనకి మాత్రం మనం డెఫినెట్గా మనకి ఇంట్రాడే బేసిస్లో చేసుకోవడం తప్ప హోల్డింగ్ పర్పస్ అయితే మనం ఆలోచించుకోవడం. అయితే సో అది రేపు ఇంట్రాడే బేసిస్ వచ్చే చూద్దాం. ఇంట్రాడే బేసిస్ మనం చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ దగ్గర మనకి ఒకసారి వస్తే ఇంకో సపోర్ట్ కూడా ఉంది. మనకి 57,800 సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ కూడా మనకి సపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఒక బ్రేక్ అయితే మాత్రం 57,700 నుంచి మనకి 600 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే సో మనకి ఇంకో సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, సారీ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే ఒక లెవెల్ మాడి 58,200 లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 58,350 ఫస్ట్ టార్గెట్, తర్వాత 58,400 వరకు సెకండ్ టార్గెట్ పెట్టుకున్నాము. ఫ్లాట్గా ఓపెన్ పెట్టడం వల్ల చెప్పండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ అప్ అంతవరకు ఓపెన్ అయితే మనం రెసిస్టెన్స్ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూసుకుంటాను. ఒకవేళ మన రెసిస్టెన్స్ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ ట్రై చేస్తాను అన్నమాట. ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ వచ్చి ఒకవేళ ఈ లెవెల్ గ్యాప్ డౌన్ అయితే మనకి ఏదైనా ఈ లెవెల్ నుండి సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ మనకు గ్యాప్ డౌన్ ఎంతవరకు ఓపెన్ చూడాలి, చూసి దాన్ని బట్టి మనకి కాల్ దాన్ని పెట్టడానికి తెచ్చుకుంటాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చేది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సీరియల్లో ఇప్పుడు ఒకసారి నిఫ్టీకి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ 24,239 పాయింట్స్ అయితే ప్రజెంట్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. నిఫ్టీ ఆల్రెడీ చూడండి మన గేమ్ అంతా నిఫ్టీ మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి జరుగుతుందన్నమాట. మన రెసిస్టెన్స్ లెవెల్ని మల్టిపుల్ టైం రిటర్న్ షార్ట్ పద్ధతిగా వాల్యూని క్రియేట్ చేసుకుని సపోర్ట్ లెవెల్ని మార్చడానికి నిఫ్టీ ఇండెక్స్ సఫలంగా ప్రయత్నిస్తుంది. కానీ మనకి సరైన వాల్యూమ్ సమకూర్చట్లేదు. సో వాల్యూమ్ సమకూర్చుకొని ట్రై చేస్తుంది. ఇంకా కొన్ని రానున్న రోజుల్లో కూడా వాల్యూమ్ సమకూర్చుకునే అవకాశం కూడా ఉందన్నమాట. కానీ దానికన్నా ముందు మనకి కంపల్సరీ మనకి హిట్ అండ్ షార్ట్ పద్ధతితో ఒకసారి ఇక్కడ ఈ పద్ధతిలో చూడడం మీకు హిట్ అండ్ షార్ట్ పద్ధతి మల్టిపుల్ టైం మనకి ఈ లెవెల్ని ప్రజెంట్ టార్గెట్ పెడుతుందట. ఈ లెవెల్ కంప్లీట్గా మనకి ఒక సపోర్ట్ లెవెల్గా మారడానికి నిఫ్టీ ప్రయత్నిస్తుంది. అయితే మనకి చూడండి ఈరోజు మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే ఈ లెవెల్ దగ్గర అయితే నేను ప్రొటెక్షన్ అయితే బై చేయడం జరిగింది. రెసిస్టెన్స్ అయితే కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయడం కూడా జరిగిందట. సో అదేవిధంగా బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయిన వెంటనే మళ్ళీ ఎగైన్ నేను పుట్ ఆప్షన్ తీసుకుని కానీ నా స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ కాల్ ఆప్షన్ బై చేసిన లాస్ కూడా కవర్ చేసుకుని కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయడం అనేది జరిగిందన్నమాట. అయితే
మనకి ఇంటర్డే బేసిక్ చూద్దాం. ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం 23,350 వద్ద రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆ జోన్ మనకి ఆ లెవెల్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందని మనకు అనిపిస్తుంది. ఒకవేళ 23,350 వద్ద కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 24,400 నుంచి 24,500. ఆల్రెడీ ప్రీవియస్లీ చాలా న్యూస్లో మీకు చెప్పాను 24,400 నుంచి 24,500 రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒక స్ట్రాంగ్ సెల్లర్స్ అయితే కూర్చున్నారు అనుకోండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్లీ చెప్పాను. అదేవిధంగా మార్కెట్ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ లెవెల్ మన సపోర్ట్ లెవెల్కి మాత్రం ట్రై చేస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నేను డౌన్ సైడ్కి అయితే నేను టార్గెట్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా మనం 24,000 దగ్గరకు ఫుల్ ఫ్రిడ్జ్గా సపోర్ట్ లెవెల్ మార్కెట్కి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొద్దిగా మార్కెట్ కొద్దిగా ఇంకా డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉండేసి కనబడుతున్నమాట. దానికన్నా ముందు మనకి ఇక్కడ వాల్యూమ్ సమకూర్చుకోవాలి. రెసిస్టెన్స్ ఈ లెవెల్ దగ్గర వాల్యూమ్ సమకూర్చుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర డెఫినెట్గా మార్కెట్ మన 24,500 లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో మనకి 24,500 నుంచి మాత్రం ఇక్కడ వాల్యూమ్ సరిపోకపోతే వాల్యూమ్ సమకూర్చుకోకపోతే 24,400 నుంచి 24,500 సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం డెఫినెట్గా కనబడుతుంది. రేపు ఇంటర్డే బేసిక్ చూద్దాం. మనకి రేపు ఇంటర్డే బేసిక్లో మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి నాకు. సో ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 24,50 పాయింట్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటాను. 24,350 టార్గెట్. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే 24,400 వరకు నేను టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ డౌన్ సైడ్ రావాలనుకుంటే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ మాత్రం బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 24,150 24,200 నుంచి 24,150 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతున్నారు. ఓకేనా, ఫ్లాట్గా ఓపెన్ అయితే పెట్టుకుని వచ్చారు సార్. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఎంతవరకు చూడవచ్చు. ఈ లెవెల్ దీని నుంచి మనకి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను ఈ లెవెల్ బ్రేక్ కానంత వరకు ప్రొటెక్షన్కి ట్రై చేస్తున్నాను సార్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అంతవరకు గ్యాప్ డౌన్ అయితే మనకి ఈ లెవెల్ సపోర్ట్ ఉంది ఇక్కడ. సో ఈ లెవెల్ ఈ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం అగైన్ నేను ఒకసారి కాల్ ఆప్షన్కి ప్రయత్నిస్తాను. సో ఇది మీన్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏమైందని మీరు కూడా ఆప్షన్ ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడ్ చేసిన నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ.